నగరంలో ప్రబలిన డయేరియా బాధితులను గుంటూరు గవర్నమెంట్ వైద్యశాలలో పరామర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాలద్రి, వి వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ నాయకులు నూతనపాటి చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గుంటూరు నగరాన్ని డయేరియా అనేటటువంటి వ్యాధి విస్తరిస్తూ వైకంపితులను చేస్తూ ఉన్నటువంటి నేపథ్యం జరుగుతూ ఉంది. అందరూ డయేరియా బారిన పడినటువంటి వాళ్ళందరూ పేదలు నివసించేటటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి పేద అట్టడుగు వర్గాల ప్రజానీకమే అత్యధికంగా ఉన్నారు. ముఖ్యంగా పాత గుంటూరు, ఇజ్రాయిల్పేట, నెహ్రూ నగరు, బుచ్చితోట, అలాగే బొంగరాలపీడు, ఇలా అనేక ప్రాంతాల నుంచి వచ్చి నిన్న మొన్న జాయిన్ అవుతూనే ఉన్నారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇలాంటి ప్రమాదం వస్తుందని మున్సిపల్ అధికారులకి, ప్రభుత్వానికి ఎవరు అధికారంలో ఉన్నా ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రమాదం జరుగుతూనే ఉంది. కానీ వర్షాలు తీవ్రంగా కురిసినాయి, నీటిని శుద్ధి చేయాలనేటటువంటి శ్రద్ధ కొరవడినందువల్ల మాత్రమే ఇలాంటిది జరుగుతూ ఉన్నది. ఈ యొక్క డయేరియాని ఇప్పటికైనా కంట్రోల్ చేయడానికి మున్సిపల్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ఏ ప్రాంతాల నుంచి డయేరియా బాధితులైతే వచ్చారో ఆయా ప్రాంతాలకి మున్సిపల్ అధికారులు వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పారిశుధ్యాన్ని, ఆ ప్రాంతంలో సరఫరా జరుగుతున్నటువంటి తాగునీటిని తక్షణమే శాంపిల్స్ సేకరించి వాటిని టెస్ట్ చేసి ఆ నీటిని శుద్ధి చేసేటటువంటి కెమికల్స్ని తక్షణమే కలపాల్సిందిగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇవాళ మొన్నటిదాకా తురకపాలెం సంబంధించినటువంటి ప్రమాదంతో గుంటూరు నగరం కలవరపడింది. మళ్ళీ ఇప్పుడు డయేరియాతోటి గుంటూరు నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు కలవరపడుతూ ఉన్నాయి. దీనిపైన ప్రభుత్వం, అధికారులు, దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వం, అధికారుల యొక్క నిర్లక్ష్యమే ప్రధాన కారణమని సిపిఐగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. అలాగే ప్రజలు కూడా నీటిని కాచి చల్లార్చుకొని తాగాల్సినటువంటి మన ఆరోగ్యం పైన మనకు కూడా బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందనేది కూడా ప్రజలకి సిపిఐగా పిలుపునిస్తూ యుద్ధ ప్రాతిపదికన ఆ పేషెంట్లకు నయం చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.